అందరికీ నమస్కారం. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధ్య. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం రేపు మార్చి 19న ఉగాది ప్రారంభమవుతుంది. ఈ ఉగాది అందరికీ కూడా, అన్ని రాశులకు కూడా మంచి జరగాలని కోరుకుంటూ, ఈ పరాభవ నవ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే ఇందులో ఈ ఉగాదికి మనం పూజ సమయం ఉదయం 6:52 మంచి ముహూర్తం. ఉగాది ప్రారంభం మార్చి 19 గురువారం. సో పూజా కార్యక్రమాలు ఉదయం 6:52 ప్రారంభించుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది నన్ను అడిగే ప్రశ్న, ఈ పరాభవ నవ సంవత్సరంలో 12 రాశుల వారికి ఆదాయం, వ్యయం, అవమానం, రాజ్యపూజ్యం ఈ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశికి, వృషభ రాశికి, మిథున రాశికి, కర్కాటక రాశికి ఆదాయం 5, 10, 12, అవమానం ఇలా. అయితే నేను చెప్పే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ 12 రాశులు అనే అన్ని రాశుల్లో, అన్ని లగ్నాలలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అంతేగాని మన వ్యక్తిగత జాతకం ప్రామాణికం. మన వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయో చూసుకొని, దశ ఏం జరుగుతుందో చూసుకొని మన యొక్క జీవితం మనుగడ కొనసాగుతుంది. అంతేకాని ఈ గోచార ఫలితాలు కేవలం 5-10% మాత్రమే పనిచేస్తాయి. అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, శని భగవానుడు 2.5 సంవత్సరాలు ప్రతి రాశిలో ట్రావెల్ చేస్తుంటాడు. అది గురుడు కూడా 1.5 సంవత్సరం. అలాగే మన రాహు కేతువు వెనక్కి 1.5 సంవత్సరం అన్ని రాసుల్లో ఉంటారు. సో ఈ ముఖ్యమైన 4 రాసులు మన పరిగణలో తీసుకోవాలి గోచార ఫలితాల్లో కూడా. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ పరాభవ సంవత్సరంలో ఈ 12 రాసులకి మంచి ఫలితాలే ఉంటాయి. నెగిటివ్ ఫలితాలు, పాజిటివ్ ఫలితాలు అనేది వాళ్ళ వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది. సో ఆ వ్యక్తిగత జాతకం ప్రామాణికం చేసుకొని వాళ్ళ ఫలితాలు దశ అంతర్దశ బట్టే వాళ్ళకి రావాల్సిన రాబడి, నష్టాలు, వేరే రకంగా రావాల్సిన బెనిఫిట్స్ కానీ నష్టాలు కానీ మనం సూచన చేసి వాళ్ళని ఇది చేయొచ్చు. నమస్కారం. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం.